ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి విద్యార్థి నాయకులే తరువాత రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక స్థానాలకు ఎదిగారు. ఇప్పుడు అలాంటి నాయకుడే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు. అయితే ఈ పేరు వెనుక కథేంటి? ఉద్యమాల నుండి నక్సల్స్ దాడులు, న్యాయవాదిగా పోరాటాలు, ఇప్పుడు పార్టీని నడిపించేందుకు హైకమాండ్ నుంచి ఆమోదం పొందిన వ్యక్తిగా ఆయన ప్రయాణం. 1970ల చివరిలో ఉస్మానియా వర్సిటీలో ఏబీవీపీ దాదాపు కనపడని పరిస్థితి. అటువంటి సమయంలోనే బీఏ చదువుతున్న రామచంద్రరావు ఏబీవీపీ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు కొనసాగారు. విద్యార్థి సంఘాలన్నిటికన్నా ఉత్కంఠంగా మారిన ఎన్నికల్లో ఆయన గొప్ప విజయాలు సాధించారు. నియమాలతో నడిచే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామచంద్రరావు ఉద్యమాలకి దూరంగా ఉండాల్సినవాడు. కానీ విద్యార్థుల హక్కుల కోసం రాడికల్ స్టూడెంట్స్ కు ఎదురుగా నిలబడ్డాడు. ఉస్మానియా లైబ్రరీలో నక్సల్స్ దాడి, చేతులు కాళ్లు విరగ్గొట్టిన ఘటన, 2 నెలల పాటు ఆసుపత్రి జీవితం. అయినా తిరిగి నడుచుకుంటూ ఉద్యమాల ఊపును తగ్గించని వ్యక్తి. 1986లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన రామచంద్రరావు బీజేపీ నాయకులకు న్యాయ సహాయం అందిస్తూ ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలకు లీగల్ సపోర్టుగా నిలిచారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా గుర్తింపు పొందిన ఆయన పార్టీ నేతలను జైల్లో నుంచి విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన రాజకీయ ప్రస్థానం బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్గా కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, చివరకు 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికై బీజేపీ ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో నిలిచారు. రామచంద్రరావు అంటే విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎలాంటి బాధ్యత అయినా ఎలాంటి అసంతృప్తి లేకుండా నిర్వర్తించగల నాయకుడు. పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకునే వ్యక్తిత్వం ఆయన సొంతం. అంతేకాదు, టెన్షన్ ఉన్న చోట నవ్వులు తీసుకురాగల శక్తి కలవాడు. అత్యంత చురుకైన ఉద్యమ నాయకుడిగా మొదలై న్యాయవాదిగా, ఎమ్మెల్సీగా, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన రామచంద్రరావు ఆయన గురించి తెలిసిన విషయాల కంటే తెలియని కథలే ఎక్కువ. ఈ కథ నిజానికి ఉద్యమాల నుండి అధికారానికి చేరిన మరో అద్భుత ప్రస్థానం.